హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతోరి తురిని బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, ఈరోజు నేను ఒక రుచికరమైన టేస్టీ అయిన ఈజీ ప్రాసెస్లో అందరు చేసుకునే విధంగా ఈరోజు ఒక రెసిపీ చూపిస్తాను. అదేంటో తెలుసా? ఉసిరికాయల మిరియాల చారు ఎలా పెట్టాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఉసిరికాయలతోనే అందరూ పచ్చడి పెట్టుకుంటారు కదా. ఈరోజు నేను ఉసిరికాయల మిరియాల చారు కూడా ఎలా పెట్టాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ పెట్టుకొని తినాలనిపిస్తుంది అనమాట. ఈ చారు అన్నంలోకైనా సరే, ఇడ్లీలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తీసుకొని అందులోకి టమాటాలు అయితే వేసుకుందాం. టమాటాలు వేసుకొని అలాగే ఉసిరికాయలను కూడా వేసుకుందాం. ఉసిరికాయలు వేసిన తర్వాత చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే 6-7 ఎల్లిపాయలు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనము వాటర్ అయితే పోసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు మనము ఒక 4-5 నిమిషాల పాటు మంచిగా ఇవి ఉడికేలాగా ఉడకనిచ్చుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. టమాటా ఉసిరికాయ ఉడికేలోపు ఇప్పుడు మనం ఇలా చిన్న రోల్ తీసుకొని అందులోకి మిరియాలు, అలాగే పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, అలాగే జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. ఇలా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకొని పక్కకైతే పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఉసిరికాయలు టమాటాలు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు టమాటాలను చల్లారించుకుందాం. టమాటా ఉసిరికాయలు ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు మనము ఉడికిపోయిన ఉసిరికాయలను తీసుకొని వేరొక గిన్నెలోకి అయితే వేసుకుందాం. ఈ టమాటాలని మెత్తగా ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు మనం వీటిని మంచిగా పిసుక్కోవాలి. పిసుకున్న తర్వాత తొక్క లేకుండా తీసేసుకుందాం. పిసుకునేలాగా ఇలా టమాటాలని మొత్తము పిసుకండి. ఈ చారు అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మనము పోపుకైతే ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నె వేడిన తర్వాత ఇప్పుడు మనము పోపుకు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇప్పుడు మనము పోపు కావాల్సినవి పోపు దినుసులు అయితే వేసుకుందాం. జీలకర్ర, అలాగే కరివేపాకు, వెల్లుల్లి రిబ్బలు, అలాగే ఎండుమిర్చి వేసుకొని మంచిగా వేగనిచ్చుకుందాం. ఇవి వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు ఉన్నాయి కదండి, ఆ పొడిని అయితే ఇందులోకి అయితే వేసుకుందాం. మనం ఇది ముందుగానే దంచి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనము టమాటా రసాన్ని ఇందులోకి అయితే వేసుకుందాం. అయితే ఇదైతే మంచిగా వేగించుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులోకి అయితే టమాటా రసాన్ని అయితే వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి అయితే ఉసిరికాయలు అయితే వేసుకుందాం. ఇలా వేసి ఒక 2 నిమిషాల పాటు మంచిగా పులుసు అనేది మరగనిచ్చుకుందాం. చారు అనేది మంచిగా మరిగిపోయింది. ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి. ఎంతో రుచికరమైన ఉసిరికాయ మిరియాల చారు అనేది రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో ఫైనల్గా అయితే చారు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు చారు ఎలా వచ్చిందో టేస్ట్ చేసి అయితే ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, చారు ఇలా కూడా తాగొచ్చు అనమాట. టేస్ట్ బాగా వస్తుంది. అబ్బా, నేను పెట్టిన చారు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఈ చారు మీరు అన్నంలోకి తినేటప్పుడు అంచులోకి ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తిన్నారంటే ఆహా అనుకుంటా తినాల్సిందే. అంత బాగుంటుంది అనమాట. ఎగ్గుకు ఈ చారు కాంబినేషన్ అదిరిపోతుంది అనమాట. ఒకసారి తప్పకుండా ట్రై అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.